ఉండండి. మేము ఆదోని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి వచ్చినాము. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు? మీ అనుభవాలు ఎలా ఉన్నాయో మాకు బాగా తెలియజేయండి. బాగుంది. ఇక్కడ కట్టినప్పటి నుండి చేస్తున్నాం మేడం. ఇక్కడ ఎప్పుడో కట్టారో అప్పటి నెల మేమేమి నీసు కూడా తినలే, గుడ్డు తినలే, ఏం దేవుడు చేసినా ఏం తినలే. మమ్మల్ని రోజు తినే వాళ్ళు తింటుకున్నాడు తినమ్మాము. పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయినాం. మేము ఏం తినము. మాకు అంతా బాగుంది, ఆరోగ్యం బాగుంది. మామ బుద్ధి పుట్టి అని చెప్పి 2 గంటలు కూర్చోమంటే 1 గంట కూర్చోమంటే మేము రాత్రి వస్తుంటాం, పొగలు వస్తుంటాం, మధ్యాహ్నం వస్తుంటాం, నన్ను ఒకటే వస్తుంటాను, కూర్చునిపోతుంటాను. అంతేగాని ఇక్కడే ఉంటాం మేడం. ఇతను వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారా, వాళ్ళు రాత్రి వస్తారు, పొగలు వస్తారా, ఎవరైనా వచ్చిపోతుంటారు. మా మాత్రం రోజు అయితే మీకు ధ్యానం చేసినప్పటి నుంచి బాగుంది మేడం. ఆరోగ్యం బాగుంది. మా ఊళ్ళో దేవుడు, మా ఇంట్లో దేవుడు చేసినా కూడా మా అందరు కొడుకులు ఏం చేసినా వాళ్ళ కూర తెచ్చుకున్నా, వాళ్ళ గుడ్లు తిన్నా, వాళ్ళు ఏం తిన్నా మామ కారం అన్న తింటాం కానీ మనం టమాటా పండు అన్న తింటాం కానీ మనం పప్పు అన్న తింటాం కానీ మనం తినం స్వామి. ఇది ఎప్పుడు కట్టారో అప్పుడు నెల చూసాము. తాతయ్య ఒక 7 సంవత్సరం తింటాడులే, నన్నేం తినలేదు చూడు. కట్టాలు కూడా 2 బాటలు పోయి వచ్చాం మేడం. అంతే, ఇంకేమి ఇక్కడే వస్తుంటాం మేడం. నాకేమి ఇంతేం లేదు. పిల్లలు చూసుకుంటున్నా, ఇంట్లో ఏమన్నా చూసుకుంటానా, కొంచెం దొరుకుతానా, వచ్చి ఇక్కడ కూర్చుంటాను కదా. తాతకు ఉంటాడా, ఇక్కడే వస్తుంటాడు. ఎగ్జామ్ 5 గంటలకు వస్తుంటాడు. మొత్తానికి ధ్యానం ద్వారా నాకు బాగుంది మేడం. శాకాహారిగా మారినా మా మాత్రం ఏం తినం మేడం. అంతే. ఇంకా అప్పుడు మాకు అనిపించింది ఎవరు చెప్పినా లేదు, ఎవరు ఏం చేసినా మా కూరలే గుడ్డలే, వాళ్ళు ఎన్నైనా తిన్ని కొడుకులు తిన్ని కోడలు తిని మా అమ్మ. మీ పేరు? మా పేరు నరసింహమ్మ. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చినారు? అంటే ఇక్కడ వచ్చి అక్కడ ఇంటికిన్న ముందర లక్ష్మమ్మ గుడి దగ్గర ఇది పిరమిడ్ లేదమ్మా ఇప్పుడు. అక్కడ లక్ష్మమ్మ గుడి దగ్గర వచ్చి చెప్పినారనమాట. జ్ఞానం చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుందని సార్ వాళ్ళంతా వచ్చి చెప్తున్నారు. మేమంతా పోయి చూసినాము. చూసి జ్ఞానం చేస్తే బాగుంటుంది అంటే చెప్తారు కదా. నాకు కాళ్ళ పిల్లి ఉండే అనమాట. అప్పుడు పోయి అక్కడ కూర్చున్నాను మేడం. ఒక 3 రోజులు కూర్చున్నాను. కూర్చుంటే నాకు కాళ్ళు మరీ ఎక్కువ నొప్పి అయింది అనమాట. ఎట్లంటే ఇట్లా కాళ్ళు కూర్చుని గంట సేపు కూర్చున్నప్పుడు ఏమంటే నాకు మరి ఇంకా అంత నొప్పి వచ్చింది. 3 రోజులు కూర్చుని ఇంక ఇదేం నాకు కాళ్ళ నొప్పి ఎక్కువ అని నా భార్యకి చెప్పినాను. ఇంకా నేను ఇంట్లో కూర్చుంటానా, నువ్వు పో, నన్ను ఇంట్లో కూర్చుంటానని చెప్పినాను అప్పుడు. అంటే ఇంక గుడి దగ్గర పోలేదు, నన్ను ఇంట్లోనే చేస్తుంటే ఇంట్లోనే చేస్తూ ఉంటే అట్లే ఇంట్లోనే ఒక రోజు ఏమైంది, ఇక్కడ పిరమిడ్ అయిందమ్మ. అప్పుడు ఇక్కడ పిరమిడ్ అయింది. అప్పుడు నన్ను ఇంట్లో చేస్తుంటాను అనమాట. అప్పుడు పిల్లోడు మా కొడుకు ఏం చేసినాడు, నన్ను జ్ఞానం కూర్చున్నప్పుడు టీవీ పెట్టినాడు. టీవీ పెడితే నాకు ఇంకా జ్ఞానం కూర్చున్నానికి టీవీ శబ్దమే వస్తుంది. వానికి చెప్పినాను. చెప్తే కూడా ఆ పిల్లోడేం చోళ్ళకి వేసుకోలేదు, అట్లే పెట్టినాడు. నన్ను ఒక 5 నిమిషాలు కూర్చొని లేచి, ఏమరా నువ్వు టీవీ అన్న ఆఫ్ చేయలేక, ఇది కొంచెం సౌండ్ అని తక్కువ చేయాలి కదా, ఎందుకు నువ్వు ఇట్లా టీవీ పెడితే నన్ను జ్ఞానం కూర్చున్నప్పుడు అంటే వాడు ఏం మాట్లాడలేదు మేడం. నాన్న అనుకుంటే ఇదేమో నాదే ర్యాంగు, నన్ను ఇటు చేసేది తప్పు, పిరమిడ్లో పోయి చేస్తే నాకు బాగుంటుంది కదా అని నాకు బుద్ధి ఆలోచన వచ్చిందమ్మ. అప్పుడు ఇక్కడ రాన్నాను అంటే అప్పుడు కొంచెం తింటా ఉన్నాను మేడం. తింటా ఉన్నాను కదా, ఇక్కడ రావాలంటే కొంచెం భయము. అట్లని ఊరికే ఇంట్లో చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేసి ఇంక ఇంటికి వస్తే తిరిగి పొద్దున్న నన్ను అనుకొని మనసులో అనుకొని పోయి పిరమిడ్లో చేస్తే బాగుంటుంది కదా. ఒక రకంగా మీ అబ్బాయి కూడా మీకు మంచి చేయడానికే, మంచి చేసేదానికే వాడు చేసినాడు. వాడు ఏం నన్ను ఏమనంటే కూడా నాకేం జవాబు చెప్పలేదు అసలు. తిరిగి పొద్దున్న నన్ను ఇక్కడ వచ్చినాను ఎగ్జామ్. పొద్దున్న వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ బెంచ్ మీద కూర్చున్నాను మేడం. అంటే అక్కడ లోపల పోనీకి నాకు అంత కొంచెం భయం ఇది ఉంది. అంటే ఎట్లా నన్ను కొంచెం అది తింటా కదా, లోపల తిని పోకూడదు అంటారు కదా అని నాకు ఒక ఇదనమాట. అప్పుడు నన్ను లోపల పోలేదు. ఒక 8 రోజులు బయట కూర్చున్నాను మేడం. కూర్చుంటే 8 రోజులు బయట కూర్చునేదే జ్ఞానం చేసుకుని పోయేది. 8 రోజుల్లో నాకు ఏమైందంటే, వీళ్ళు జ్ఞానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పినారు కదా, మరి ఇప్పుడు జ్ఞానం చేసేదానికి నాకు ఇప్పుడు మనం తినేది వదిలిపెట్టాల.
లేదంటే మనం జ్ఞానమన్న వదిలిపెట్టాల. అప్పుడు నన్ను ఏమనుకున్నానంటే మనం తినేది వదిలిపెడదాంలే, నాకు ఆరోగ్యం బాగుంటే చాలు కదా, ఆరోగ్యం బాగుంటుందని చెప్పినారు కదా అని నన్ను తినేది అప్పుడు వదిలిపెట్టి లోపల పోయి జ్ఞానం చూస్తున్నాను. ఒక రకంగా మీ అబ్బాయి మీ మంచి కొరే చేసినాడు. నాకు అప్పుడు నాకు అర్థమైంది, అరే తమ్ముడు నాకు బాగా చేసినావు నువ్వు, ఇంకా నాకు లేకుండా నన్ను పిరమిడ్ తగ్గిపోయాడు కాదు, ఇది చేసిందే మంచిదని నన్ను బాగా అనుకున్నాను. అప్పుడు ఇక్కడ వచ్చి ఇంకా అప్పటి నుండి కంటిన్యూ చేస్తాను అనమాట. అప్పటి నుంచి డైలీ ఎన్నిసార్లు వస్తారు? ఒక సిట్టింగ్లో ఎన్ని గంటలు కూర్చుంటారు? అంటే పొద్దున్న 4 గంటే సరే, 5 అంటే సరే, 6 అంటే సరే, నాకు పొద్దున్న 4-5 ఖచ్చితంగా వస్తాను మేడం. 4 గంటలకే వస్తారు. 4 గంటలకే వస్తాను. 4 గంటల నుంచి ఎంతసేపు కూర్చుంటారు మీరు? 2 గంటలు కానీ కూర్చుంటాను నేను. 6 వరకు కూర్చుంటాను. 6 వరకు కూర్చుంటాను. 6 వరకు కూర్చుని ఇదంతా కొంచెం లోపల బయట కొంచెం ఏమైనా ఇదంతా క్లీన్ చేసి మరి అప్పుడు ఆరాము. మరి అప్పుడు నాకు అప్పుడు ఇంకా మగం కడుక్కొని ఇంకా అదే ఇంటికి పోతాను, భోజనం చేసుకొని మరి తర్వాత ఒకవేళ మధ్యాహ్నం అబ్బితే వస్తానా, మరి లేదంటే సాయంత్రం వస్తాను. సాయంత్రం 8 గంటల వరకు, మరి అప్పుడు ఒక 2 గంటలు కానీ వచ్చి కనిపిస్తాను. ధ్యానం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ధ్యానం ముందు ఎలా ఉన్నారు, మీ అనుభవాలు చెప్పండి. అక్కడ ధ్యానం చేసాం 41 రోజు. మీ పేరు? పంపారెడ్డి. పంపారెడ్డి, ఓకే. అక్కడ ధ్యానం చేస్తే నాకు సూపర్ అంతా కనపడుతుండే మేడం. అక్కడ చూసినా అక్షరాలు కనపడకుండా పోతుండే. ఒక 41 రోజు చేసి ఇంకా బాగా కనపడతాయి మేడం. ఇప్పుడు రాత్రి కూడా చూస్తాను. కంటిన్యూగా చేసినారు? కంటిన్యూ, ఇప్పుడు కూడా కంటిన్యూ. గ్యాస్ ట్రబుల్ పోయింది. అప్పటి నుంచి మా చేను కూడా బాగుంటాం మనం పంటలు. అక్కడ కూడా ధ్యానంలో, అక్కడ కూడా చేనులో కూడా మీరు ధ్యానం చేస్తారా? మధ్యాహ్నం విత్తనం నాటేటప్పుడు కూడా ధ్యానం చేసి విత్తనం నాటుతారా? అది పిరిని పెట్టినాను మేడం, చిన్న తీసుకుపోయి పెట్టాను, చేనులోనే పెట్టినాను. ధ్యానం ద్వారా మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగుంది మేడం. నాకు చాలా బాగుంది. గ్యాస్ ట్రబుల్ పోయింది. ఇంకా ఇది 2 కాల్చి తీస్తుండే, అవి బాగాయినాయి. అవి కూడా బాగుంది. డైలీ ఎన్ని గంటల సేపు కూర్చుంటారు? గంటన్నర డైలీ ఎన్నిసార్లు కూర్చుంటారు? ఉదయం సాయంత్రం కూర్చుంటారు? ఎన్నిసార్లు? సాయంత్రం మాత్రం వస్తాను మేడం. పొద్దున్న నాకు పని ఉంటుంది. సాయంత్రం మాత్రం వస్తాను. చేనులో కూడా, పొలాల్లో కూడా మీరు ధ్యానం చేస్తాను. పని అయిపోయిన తర్వాత కూడా చేస్తారు, విత్తనం నాటే ముందు చేస్తారు. మంచి ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇప్పుడైతే పూర్తిగా ఆరోగ్యం అయితే బాగుంది. బాగా ఉంది మేడం. గట్టి కదా మీరు చెప్పుడు దానికి. చాలా బాగుంది. ఫుడ్ ఎలా తింటున్నారు? మళ్ళీ అది నాన్ వెజ్ తింటున్నారా? లేదు, నాన్ వెజ్ తింటున్నారా? లేదు, విడిచిపెట్టినారా? విడిచిపెట్టాం మేడం. అదే పూర్తిగా విడిచిపెట్టారా? ఒక అన్నం పప్పు అదే, ఇంకా నాన్ వెజ్ పూర్తిగా మానేసినారు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చేయబట్టి ఇక్కడ? 19 నుంచి 2019 నుంచి స్టార్ట్ చేసినారు. అక్కడ గుడి దగ్గర నుంచి. అప్పటి నుంచి కూడా కంటిన్యూగానే ఉంది. ఒక్కరోజు కూడా వదలకుండా ధ్యానం చేస్తారు. ఇంట్లో కూడా చేస్తారా? ఇంట్లో కూడా మనం ఎగ్జామ్ చేస్తాం. ఉదయం పూట ఎన్ని గంటలకు కూర్చుంటారు? ఉదయం 5 గంటలు. 5 నుంచి 6 గంటల వరకు. 5 నుంచి 6 వరకు కూర్చుంటారు. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. ధ్యానం ముందు ఎలా ఉన్నారు, ధ్యానంలోకి ఎలా వచ్చారు? మీ పేరు? నా పేరు ప్రహ్లాద్ మేడం. ప్రహ్లాద్. నా పేరు ప్రహ్లాద్. ఫస్ట్ నాకు ధ్యానం అంటే మా ఇల్లు మేనల్లు ఎమ్నూరులో రాఘవేంద్ర అని ఆ పిల్లడు నాకు అంటే అక్కడ ఎమ్నూరులో ఒకరోజు కలిసి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదురా అంటే ఇటు ధ్యానం పోలే జగన్నాథ్ గట్టుపైకి రావాలని అంటారు. కర్నూలు జగన్నాథ్ గట్టుపైకి రావాలంటే ఏం చేస్తారు అక్కడంటే, మేము సారు పత్రిక సార్ వస్తాడా అక్కడ రావాలంటారు. ఏం నాకేం అలవాట్లేదు కదా అంటే, ఏం లేదు నువ్వు ఉన్నారా, నేను ఖర్చు చూసుకుంటాలే, నీవు డబ్బులు కావాలంటే పరిస్థితి నేను చూసుకుంటాలే రా అంటున్నా అని చెప్పి జగన్నాథ్ గట్టుకు పోతాను మేడం. ఆడ 3 రోజులు సార్ 3 రోజులు పెట్టిండు, క్లాస్ పెట్టిండు. 3 రోజులు క్లాస్ పెడితే 3 రోజులు ఇంకా 2 రోజుల్లో నేను అడుగున్నా. మూడో రోజు వచ్చేస్తే ఉదయాన్నే వచ్చేస్తే ఆ రోజునే స్టార్ట్ చేసిన మేడం. ఏం నేను మటన్ గిటన్ కానీ ఆ రోజునే 2011 ఏం మటన్ గిటన్ ఏం లేదు. అప్పటి నుంచి ఏం లేదు. 2019లోకి ధ్యానంలోకి వచ్చారు. 2011 నుంచి పూర్తిగా నాన్ వెజ్ మానేసిన. అక్కడ అప్పుడు పోతున్నా కానీ అప్పటి నెల 2011 మానేసిన. పూర్తిగా మానేసిన. అసలు ఏది లేదు. సారా రోజు వెళ్ళిపోయి ఎవరైనా ఉల్లిపాయ ఇక్కడ ఎవరైనా తింటాం అనేటట్టుంటే చేయలేదండి, తినలేమంటే లేదంటారంటే ఎవరు చేయొద్దు అన్నట్టు అని చెప్పా. లేదు సార్ తినమటని చెప్పి ఆ రోజు వెళ్ళి ఈ రోజు వరకు ఎల్లిపాయ లేదు, మటన్ లేదు, గుడ్డ లేదు, ఏం లేదు. డైలీ ఎన్ని గంటలు కూర్చుంటారు మేడం? 1:30. నేను గుళ్ళోని పూజారిని. నేను
ఒక గంటన్నర కూర్చుంటా, గంటన్నర ఈడు వస్తే గంటన్నర కూర్చుంటా. ఆడైతే వ్యవసాయం 3 గంటలకి 2:30కే లేస్తా. అక్కడ లేచి కూర్చొని ధ్యానం అయిపోయినాకన్నా కొంచెంసేపు ఇంకా వండుకుంటా. కానీ వ్యవసాయం మాత్రం అసలు బ్రహ్మముహూర్తం టైంలో మీరు చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తా. 2:30కి 3కి 3:30 ఖచ్చితంగా కూర్చుంటా. ఇంకా ఆ టైం వెళ్ళి ఇంకా ఎప్పుడు నాకు ఇంటికి వచ్చినాక మరి చెప్పి సార్ వాళ్ళు మా ఇది మల్లికార్జున సారు వాళ్ళందరూ మదిలేటి సార్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళ ధ్యానం గ్రాండ్ అని చెప్తే మామూలుగా ధ్యానం అంటారంటే ఇప్పుడు ఏం వస్తుంటారు, ఎవరు రాలేదు. ఇప్పుడు 2018, 19 లోపల ఎవరు ఇక్కడ రారు కదా. సార్ మల్లికార్జున సార్ వాళ్ళందరూ వచ్చినారు, మల్లికార్జున సారు మన నారాయణ సార్ వాళ్ళందరూ వచ్చినారు. బాగానే ఉంది కదా వీళ్ళేం మరి ధ్యానాన్ని మరి కొత్తగా ధ్యానాన్ని స్టార్ట్ చేస్తుంటారు. మాకు అంటే ధ్యానం అంటే తెలుసు కానీ కాబట్టి ఎవరు మనకు అనుభవం ఊళ్ళో అనుకూలం లేరు. మీరు పూజారి, పూజారిని అని అంత లోపల ఇంకా ధ్యానం మరి వచ్చిందిలే మనలోకి మన ఊర్లోకి మరి స్టార్ట్ అవుతుండదని చెప్పి నేను కానీ ఆ రోజు నెల వాళ్ళు ఎంబడ మల్లికార్జున సార్ అక్కడ బంగారం గుడి దగ్గర వస్తే బంగారం గుడి దగ్గర నేను వాళ్ళ ఎంబడ వచ్చేసి ఇక్కడ లక్ష్మణ గుడి దగ్గర రేపు వస్తామన్నా. ఇంకా శాకాహార ర్యాలీలు అన్ని జరుగుతున్నాయి మేడం, జరుగుతున్నాయి. మీరు కూర్చున్నప్పుడంతా ఎన్ని గంటల సేపు కూర్చుంటారు? గంటన్నర. డైలీ 2 సార్లు కూర్చుంటారా? 2 సార్లు ఖచ్చితంగా 2 సార్లు కూర్చుంటారు. కూర్చున్నప్పుడంతా గంట సేపు కూర్చుంటారు. గంటన్నర, ఒక్కోసారి గంట 20 నిమిషాలు కూర్చుంటాము. గంట తక్కువ లేదు. మీ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తారా? ధ్యానం చేస్తే మేము వాళ్ళు మానరు మేడం, చెప్తున్నా ప్రతి రోజు చెప్తున్నా. ఆరోగ్యం బాగాలేదు చూడండి. ఫస్ట్ ఏదైనా మీలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. మీరు చేస్తే ధ్యానం చేస్తే కూడా కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి అని చెప్తా. అయినా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను. చెప్పడం మన బాధ్యత మనది సార్. వాళ్ళు రావాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ధ్యానంలో. థ్యాంక్ యూ తాత.